13వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల గురించి మరి పార్టీ నాయకులు మోహన్ రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు, మన రమణారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, హరిప్రసాద్ రెడ్డి గారు, జడ్డు గోపీనాథ్ రెడ్డి గారు ఈరోజు పార్టీలో చేరినారు. మరి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూశారు, గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనకు లబ్ధి చేకూరింది, ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మనకు లబ్ధి చేకూరింది అనే విషయం ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం పార్టీ అధిక కానుకలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు తప్ప ఏది కూడా మీకు 1 రూపాయి కూడా మీ యొక్క అకౌంట్కి కానీ ఏది రాలేదు. కేవలం ఒక ప్యాకెట్ కందిపేర్లు, ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక నూనె ప్యాకెట్, ఇంకా చూస్తే బెల్లము, అంతమించి ఏమీ లేదు. కానీ ఈరోజు చూడండి, మీ యొక్క పాస్ పుస్తకం చూసుకోండి, అకౌంట్ బుక్ చూసుకుంటే ఎవరికి ఎంత వచ్చింది, ఈ గ్రామంలో మన పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా కులం మతం అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల వారికి ఈ యొక్క సచివాలయం ఈరోజు ఈ యొక్క పెద్ద కొప్పెర్ల, చిన్న కొప్పెర్ల, వల్లంపాడు, గోవిందన్య గ్రామాలకు సంబంధించి ఈ యొక్క డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో 126 సార్లు బటన్ నొక్కి డైరెక్ట్గా డీబీటీ కింద 13,40,00,000 13,40,00,000 డైరెక్ట్గా బటన్ నొక్కి వేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డీబీటీ కింద కూడా 5,87,00,000. మరి ఇంత డబ్బు ఏ ప్రభుత్వం కూడా, ఎవరు కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వచ్చిపోయినారు, కానీ ఎప్పుడు కూడా ఇంత డబ్బు పేదవాళ్లకు పంచిపెట్టాలి, పేదవాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ఈరోజు కరోనా కష్టకాలంలో మన పేదవాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు చూడండి, 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డాం. మరి ఇంత కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికి కూడా కేవలం కరోనాతో మేము ఉంది కాబట్టి మేము డబ్బులు ఇవ్వలేమని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఈ యొక్క ప్రతి పని కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూనే అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మీ యొక్క గ్రామంలోనే మీకు రోడ్డు పక్కలోనే కనపడతా ఉన్నాయి, ఒక సచివాలయం కనపడతా ఉంది, ఒక ఆర్బీకే కనపడతా ఉంది, ఒక వెల్నెస్ సెంటర్ కనపడతా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి. మరి నాడు నేడు కింద స్కూళ్ళు మరి బాగు చేయడం కనపడతా ఉంది. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ కాలువలు చేసినాం, అదేవిధంగా పైప్ లైన్లు చేసినాం. ఈ యొక్క గ్రామానికి 1,71,00,000, దాదాపు 500 ఓట్లున్న గ్రామానికే 1,71,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ గ్రామం మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. 250 ఓట్లు గత ఎన్నికల్లో నాకు మెజార్టీ ఇచ్చినారు. ఈ జన్మలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. మీరు చేసిన సహాయం జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో ఏదైతే మీకు నాకు 250 మెజార్టీ ఇచ్చినారో, మరి ఈరోజు ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఇప్పుడు బీసీ కాలనీలో ఒక రోడ్డు వేయాల్సింది. గతంలో అక్కడ కూడా ఒక చిన్న పంచాయతీ వల్ల రోడ్డు కొంత ఇబ్బంది పడడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ రోడ్డు క్లియర్ చేసి వాళ్లకు ఆ పంచాయతీ కూడా చేసి ఖచ్చితంగా ఆ రోడ్డు బీసీ కాలనీలో రోడ్డు, అదేవిధంగా ఈరోజు మురికి నీటితో చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మెయిన్ రోడ్డు కూడా
ఖచ్చితంగా ఆ రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా కొన్ని ఏదైనా కూడా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బీసీ కాలనీలో రోడ్డు చెప్పాం. అదేవిధంగా మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు కూడా ఇప్పుడే చెప్పాను ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. చాలా వరకు ఈ గ్రామంలో డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్ల మీదకి వస్తూ ఉంది. ఖచ్చితంగా రోడ్ల మీద డ్రైనేజ్ వాటర్ రాకుండా తప్పకుండా కాలువలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రామాల్లో కైపకు వెళ్లే రహదారి చాలా వరకు పొలాలు ఉన్నాయి. ఆ పొలాలకు సంబంధించి కైపకు రైతులు కైప రస్తాకు పోవాలంటే చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రావెల్ రోడ్డు శాంక్షన్ చేయాలని చెప్పి మన నాయకులు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా కొత్త ఎస్సీ కాలనీలో రోడ్లు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఈరోజు ఇన్ని పనులు కూడా మన మోహన్ రెడ్డి గారు చాలాసార్లు నేను పనులు చేయలేనన్నా బిల్లులు రావడం లేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మోహన్ రెడ్డి గారి మీద నేను ఒత్తిడి తీసుకుని వచ్చి మీరు ఈ గ్రామంలో ఎందుకంటే మీరు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పనులు చేయాలని చెప్పి ఒక సచివాలయం అయితేనేమి, ఒక వెల్నెస్ సెంటర్ అయితేనేమి, ఒక ఆర్బీకి అయితేనేమి, ఒక రోడ్డు అయితేనేమి అన్నీ కూడా ఆయన ద్వారానే పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు బిల్లులు ఆలస్యమైనప్పటికీ కూడా మోహన్ రెడ్డి గారు బాగా కష్టపడి పనిచేసినారు. మరి ఈ సందర్భంగా మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరు కూడా చాలా మంది మాకు బిల్లులు ఆలస్యం అయితే వడ్డీలు తెచ్చిపెట్టినాం కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేది కూడా తప్పకుండా మన ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఆయన నష్టాన్ని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా రోడ్లు కానీ మరి పొలాలకు వెళ్ళే రోడ్లు కానీ ఇంకా తప్పకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఆయన డెవలప్ కూడా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామ నాయకులు రఘునాథ్ రెడ్డి గారు కూడా మనకు బాగా సహకరిస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రమణారెడ్డి గారు కానీ హరిప్రసాద్ రెడ్డి గారిని కానీ మిగతా నాయకులు అందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు నా సొంత గ్రామం గులసింగవరం ఏ విధంగా అయితే చూసుకుంటానో ఇక్కడ బీసీ కాలనీలో రోడ్డు ఎమ్మెల్యే అయిన వెంటనే ఖచ్చితంగా రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్డు కూడా ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా కైపకు పోయే రస్తా కూడా చేస్తాం. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈరోజు దేశమంతా కరువు ఉంది. మీకు తెలుసు, ఎక్కడ చూసినా కరువు. మరి మనకు సంబంధించి శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ నింపుకొని మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్చి ఆఖరి వరకు కూడా నీళ్లు ఇప్పించిన ఘనత మన ప్రభుత్వానికి, మన జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈరోజు మనకి ఈ నీళ్ళన్నీ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇన్ని పథకాలు పొందినాం. మరి ఆయన రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. 126 సార్లు బటన్ నొక్కి మనకు ఇన్ని పథకాలు వేసినారు. కాబట్టి మనం 2 సార్లు బటన్ నొక్కి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆయన 5 సంవత్సరాల నుంచి 126 సార్లు బటన్ నొక్కి మనకు ఇంత మంచి చేసినాడు. మన యొక్క బ్యాంకులో చూసుకోండి మన అకౌంట్లు. మరి కాబట్టి మీరందరూ కూడా ఆయన రుణం తీర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుపైన ఎమ్మెల్యేకి 1 ఓటు, ఎంపీకి 1 ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా చాలా మంది నాయకులు వస్తారు, ఏదేదో మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. ఎందుకంటే గతంలో ఒకసారి 2014లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఏ ఒక్క పని అయినా కూడా ఏ ఒక్క పలాని పని చేసినానని చెప్పి జనార్దన్ రెడ్డి చెప్పమన్నాడు. ఏ పని కూడా చేయలేదు. ఈరోజు 1,71,00,000 మనం ఈ గ్రామానికి, చిన్న గ్రామానికి ఇంత ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతారో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఈరోజు ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, 2 కూడా సమపాలలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి మరి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇస్తే ఈ పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. పొరపాటు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకు రాకపోతే ఈ పథకాలన్నీ ఏవి కూడా రావు. గతంలో ఒకసారి చూసి మోసం చేసినారు కాబట్టి మోసపోయినాం కాబట్టి మరి తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వేయవద్దు. జగన్మోహన్ రెడ్డి గారి మరి మన యొక్క రాయలసీమ భాషలో చెప్పాలంటే ఆయన ఉప్పు ముచ్చులు తిన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఓటేయాలి. ఈరోజు మహిళలు ఉన్నారు. ముఖ్యంగా గతంలో 16,000 కోట్ల రూపాయలు ఉన్న పొదుపు మహిళలకు సంబంధించి రుణమాఫీ మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు. మీ బంగారు మీ ఇంట్లో తీసుకొచ్చి పెడతానన్నాడు. మరి అదేవిధంగా రైతులకు 87,600 కోట్లు ఉంటే అది మోసం చేసినారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి.
కేవలం మాయమాటలు చెప్పి మరొకసారి మాకు అవకాశం ఏంటి, మరొకసారి మేము మంచి చేస్తామని చెప్పి మళ్ళీ వస్తామన్నారు. దయచేసి ఎవరు కూడా నమ్మవద్దు. మీకు ఈ 5 సంవత్సరాల నుంచి మన యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఏ నాయకుడు ఆలోచన చేసినారు, ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేసినారు, మన యొక్క ఆరోగ్యం గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఈరోజు మనకు ఆరోగ్య సురక్ష అని చెప్పి మనం ఈరోజు ప్రజలందరినీ కూడా ఒక చోటికి పిలిచి వాళ్ళకు బ్లడ్ టెస్ట్ చేయించి వాళ్ళకు డాక్టర్లందరినీ కూడా ఇళ్ల వద్దకే పంపించి మన సచివాలయం వద్దకు పిలిపించి మీకు ఏ జబ్బు ఉంది, మీకు ఫలానా జబ్బు ఉంది, ఫలాని గుండె నొప్పి ఉంది, ఫలానా రక్తంలో ఈ విధంగా తక్కువ ఉన్నాయి, ఈ విధంగా కణాలు తక్కువ ఉన్నాయని చెప్పి మరి ఈ విధంగా ప్రతిదీ కూడా మన ఆరోగ్య విషయంలో ఒక సొంత కొడుకు కూడా చూసుకున్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కొడుకు చూసుకున్నట్టుగా మిమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకొని ఈరోజు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉండాలి, మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచన చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి నాయకుడిని మనం మర్చిపోకుండా ఆయనకు మరొకసారి మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ఇక్కడ ఎమ్మెల్యేగా మరి ఎంపీగా 2 కూడా మీరు గెలిపిస్తేనే. జగన్మోహన్ రెడ్డి గారు బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా చెప్పినారు, ఇక్కడ కాడసాని రామిరెడ్డి అన్న ఎమ్మెల్యేగా బనగానపల్లికి గెలిపేయండి, నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పినారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వల్ల మనం లబ్ధి చేకూరింది కాబట్టి ఆయన వల్ల మనం బాగా లబ్ధి పొందినాం. ఈరోజు కులం కానీ మతం కానీ పార్టీ కానీ అనే తేడా లేకుండా అందరం కూడా బాగుపడినాం. కాబట్టి ఆయన రుణం తీర్చుకునే సమయం మనకు ఇప్పుడు వచ్చింది. 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం వస్తుంది. పొరపాటు చేసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఆ బాధ అనుభవించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మనమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 4 సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డాయి, కేవలం 1 సంవత్సరం వర్షాలు లేవు. అయినప్పటికీ ఎక్కడ కూడా రైతులను విస్మరించకుండా గోరుకల్ రిజర్వాయర్ నింపుకొని ఈ పంటలకు మార్చి వరకు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం.